కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశంలోని మొట్టమొదటి నోబెల్ పురస్కారం పొందిన భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ అని పేర్కొన్నారు. కొవ్వూరు ఏబిఎన్పిఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్. ప్రజల అవసరాలకు అనుగుణంగా శివసాయి ధామం సేవా సమితి సేవలు అందించడం అభినందనీయం పేర్కొన్న కొవ్వూరు సబ్ రిజిస్టార్ కె సుందర్రావు. ప్రభుత్వానికి సమాచార సాధనాలకు మధ్య వారధిగా నిలిచి ప్రజలకు సత్వర సమాచారం అందడంలో సమాచార ఉద్యోగుల పాత్ర కీలకం పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. కొవ్వూరు పురపాలక సంఘ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన కొవ్వూరు పురపాలక సంఘ బడ్జెట్ సమావేశం. భారతదేశంలోనే మొట్టమొదటి నోబెల్ పురస్కారం పొందిన భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ అని కొవ్వూరు ఏబిఎన్ పిఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్ పేర్కొన్నారు. రామన్ ఎఫెక్ట్ కు నోబెల్ పురస్కారం లభిస్తుంది అని తెలిపారు. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన నైపుణ్యాలను పెంచుకుని కొత్త విషయాలపై రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సైన్స్ డేను జరుపుకుంటున్నామని అన్నారు. కళాశాలలో భౌతిక శాస్త్రం మరియు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిగ్రీ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ నెట్వర్క్ మోడల్స్ ను ప్రదర్శించారు. విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఏ శ్రీనివాస్, కంప్యూటర్ హెడ్ ఎన్ శివరాయణ, అధ్యాపకులు ఎం మూర్తి, బి శ్రీనివాస్, డి సతీష్ కుమార్, బి సత్యనారాయణ, సిహెచ్ వెంకటరావు, ఎస్ భార్గవి, ఎం అనుష, దేవి, డి స్వాతి విద్యార్థులు పాల్గొన్నారు. Something knowing about your department, whether it's physics or whatever it is, it will be displayed, and also you have to interact with anyone here. Interact with them. Okay? Mr. Comments, and it will take the pictures. It is landed on the pencil. Oh, very good. Make nice. Satellite of the space, like in the previous recent edition, they launched a satellite on the lunar pole. So they use this rover, and this rover will land on space, and then after that this rover and the vehicle will be launched in space. Thank you, sir. You have to take easy for responsibility. So, that is not the program. The program is there.
పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు గ్రామంలో కృష్ణానందం కోళ్ల ఫామ్ నుండి 1 కిలోమీటర్ పరిధిలో పెద్ద తాడేపల్లె గ్రామంలోని రామలక్ష్మి కోళ్ల ఫామ్ నుండి 1 కిలోమీటర్ పరిధిలో మినహా జిల్లాలోని అన్ని గ్రామాలలో గుడ్లు మరియు చికెన్ అమ్ముట కొనుటకు ఏ విధమైన ఆంక్షలు లేవని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా ఉడికించిన గుడ్లు, ఉడకబెట్టిన కోడి మాంసం తీసుకోవచ్చని తెలిపారు. చికెన్ మరియు గుడ్లు షాపులు, రెస్టారెంట్ యాజమానుల వ్యాపారాలు కొనసాగించవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని పశువులు, రైతులు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకము సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం గోడపత్రికను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. మార్చి 1 నుండి మార్చి 30వ తేదీ వరకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, బ్రూసెలోసిస్ వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేయడం జరుగుతుందని తెలియజేశారు. గోడ ప్రతి ఆవిష్కరణలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె మురళీకృష్ణ, డిడి జవారు హుస్సేన్, సహాయ సంచాలకులు గేదెలు సత్యనారాయణ పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు లాంటి సూపర్ 6 హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించలేదని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయల వరకు 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ, మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీలు అమలుకు బడ్జెట్లో మొండి చేయి చూపించడం జరిగిందన్నారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు నాయుడు ఛాంబర్లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందల దుర్గేష్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా శివసాయి ధామం సేవా సమితి సేవలు అందించడం అభినందనీయమని కొవ్వూరు సబ్ రిజిస్టర్ కె సుందర్రావు పేర్కొన్నారు. శివసాయి ధామం సేవా సమితి ఆధ్వర్యంలో 60,000 రూపాయలతో కొవ్వూరు రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్మించిన టాయిలెట్స్ ను చేసినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివసాయిధామం సేవా ట్రస్ట్ చైర్మన్ కసిరెడ్డి సీతారాం, వైస్ చైర్మన్ పరిమి రాజేష్, కోశాధికారి నగళ్లపాటె శ్రీనివాస్, సభ్యులు రెడ్డి తాతయ్య బాబు, నారా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సంవత్సరాలు బట్టి ఇంతమంది వచ్చినా సరే ఆ థాట్ ఎవరికి రాలేదు. ఆయన ఎప్పుడైతే ఏదో 2 సంవత్సరాలు సర్వీస్కి వచ్చే మన కొవ్వూరికి ఇంత సర్వీస్ ఆయన చేస్తున్నప్పుడు మనం ఇంకెంత చేయాలి అన్న ఆలోచనతో మా సీతారామ గారి ప్రోద్బలంతో సీతారామ గారు ఏంటంటే ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా సరే అక్కడ లేడీస్ టాయిలెట్స్కి పడుతున్న ఇబ్బందిని చూసి చాలా చలించిపోతారు. ఆయన ఏంటంటే అనుకున్న వాటిలో మనం లేడీస్ టాయిలెట్ కట్టించాలని చెప్పేసి మనకి లేడీస్ టాయిలెట్స్ ప్రపోజ్ చేశారు. ఇంకా అప్పటికప్పుడు అనుకొని కట్టడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఒక 60,000 వరకు మనకి ఎస్టిమేట్ అయింది. మా ట్రస్ట్ తరపున మేము యాక్చువల్గా హిందూ శ్మశాన వాటిని మెయింటైన్ చేస్తున్నాం. అది కూడా మేము తీసుకునేది 3,000 రూపాయలు తీసుకుని చేస్తున్నాం. దాంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కొవ్వూరులోనే ప్రతి చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో వాటర్ కూలర్స్ ఇవ్వడం, ఇదే విధంగా ఏమైనా చిన్న చిన్న విషయాలు కావాలంటే అవి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనకి శ్మశానాల్లో కూడాను ఒక 3-4 బిల్డింగ్ కడుతున్నాం. అక్కడే కాటికాపర్ ఉండేలాగా ఇద్దరికి వసతి ఫెసిలిటీ, ఒక 3 బాడీ ఫ్రీజరు, ఇంకా మనం ఇళ్ళకి ఇవ్వడానికి మొబైల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా మనకి ఇంకొక 4 రోజుల్లో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది. సో ఈ సందర్భంగా సీతారామయ్య గారిని శౌచాలయ సముదాయం యొక్క కాంప్లెక్స్ని మన సబ్ రిజిస్ట్రార్ గారు చంద్రరావు గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందించేసినటువంటి ట్రస్ట్ నిర్వాహకులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ వారు, సభ్యులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా
ప్రజల శ్రేయస్సు లేదా స్త్రీల శ్రేయస్సును పట్టించుకుని ప్రభుత్వ కార్యాలయంలో మేము కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నా కొన్ని కారణాల వల్ల ఇక్కడ సమస్యలను గుర్తించి మేము అభ్యర్థన చేసిన వెంటనే వారు ముందుకు వచ్చి ఇక్కడ పబ్లిక్ పర్పస్తో లేడీస్ పర్పస్తో టాయిలెట్ నిర్మించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేయాలని వారి ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలని వారిని అభినందిస్తూ ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు నేను మీ అందరికీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తమ ఉద్యోగిగా పలువురి ప్రశంసలు అందుకున్న వ్యక్తి కల్లూరు ఉమామహేశ్వరరావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కొవ్వూరు లిటరరీ క్లబ్ వద్ద ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఉమామహేశ్వరరావు ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ శాఖలో సేవలందించి అందరి మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె సుశీల నాయకులు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, సూరపనేని చిన్ని, నామన పరమేశ, పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి జిల్లాకు వచ్చాం. మాకు ఇక్కడ ఎవరూ పరిచయం లేవు, కానీ శర్మ అప్పటి నుంచి మా పట్ల చాలా ఆప్యాయతగా ఎప్పుడు పలకరిస్తూ సోర్పనే చిన్నిగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి సమాచార సాధనాలకు మధ్య వారధిగా నిలిచి ప్రజలకు సత్వర సమాచారం అందడంలో కీలక భూమిక పోషించి అందరి మన్ననలు అందుకున్న ఐకా కాశీ అభినందనీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ చి సీతారామమూర్తి తదితరులు పేర్కొన్నారు. విశ్రాంత జీవనం నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. కాశీయ పదవి విరమణ సందర్భంగా రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలోని సర్వరాయ కళామందిరంలో సమాచార శాఖ సిబ్బంది శుక్రవారం అభినందన వీడ్కోల సభ నిర్వహించారు. కలెక్టర్ పి ప్రశాంతి కాశయ్య దంపతులకు క్యాంప్ కార్యాలయంలో అభినందన తెలియజేస్తూ సన్మానించారు. విధి నిర్వహణలో కాశయ్య చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా కాశయ్య దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపిక సన్మాన పత్రం అందజేశారు. పలువురు పాత్రికేయులు, సమాచార శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బంధుమిత్రులు పూలమాలలతో ముంచెత్తారు. విశ్రాంత డివిజనల్ పిఆర్ఓలు అలీ, సాయిబాబా, అమలాపురం డివిజనల్ పిఆర్ఓ రెడ్డి పాల్గొన్నారు. నేను కూడా గతంలో కొత్త రిపోర్టర్ కావాలని నేను కూడా ఆ రోజుల్లో స్టెనోగ్రాఫర్ కూడా చదవడం జరిగింది. అంటే స్టెనోగ్రాఫర్ ఉంటేనే పేపర్ రిపోర్టర్స్ అన్నింటి కూడా క్వాలిఫైడ్ అయింది. అదేవిధంగా నేను ఆర్ఏ టైం చేసేటప్పుడు కూడా జర్నలిజం కోర్స్ చేశాను. పీజీ డిప్లొమా కమ్యూనికేషన్ జర్నలిజం కూడా చేశాను. కాబట్టి ఈ జర్నలిజం వ్యవస్థ చాలా పవర్ఫుల్. ఆ వ్యవస్థను నేను ఎన్నుకొని రిటైర్డ్ అయిన వరకు తన జీవిత ఆశను నేర్చుకొని దీంట్లో మంచి రాణించి చాలా సౌమ్యుడుగా అందరినీ బాగా పలకరిస్తూ పేపర్లో ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అటు పేపర్ చదివిన వాడు ఇబ్బంది పడకూడదు, అతని గురించి పేపర్లు వేసినా కూడా నా గురించి ఇలా వేసారే అనే కక్ష సాధింపు కూడా ఉండకుండా చాలా లౌకికంగా, చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే పేపర్ మీడియా అనేది అందరి ఉద్యోగాల కంటే చాలా పవర్ఫుల్ ఉద్యోగము. ఎందుకంటే ఈ పేపర్లో న్యూస్ రావాలంటే ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి కొంచెం పాజిటివ్ నెగిటివ్గా రాస్తేనే ఎక్కువ మంది చదువుతారు. ప్రతిసారి పొగుడుతూ రాస్తే ఎవరు చదవరు పేపర్. కాబట్టి మళ్ళీ అట్లా నెగిటివ్గా రాసుకుంటూ పోతే మళ్ళీ ఆ చదివిన వ్యక్తి హట్ అయిపోతారు కదా, అలా హట్ కూడా కాకూడదు. మన యొక్క ప్రభుత్వ సంబంధించిన స్కీమ్స్లు అయితేనేమి, మీటింగ్లు అయితేనేమి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అలాగే వివిధ శాఖల వాళ్ళు చేస్తున్న పనులు ఏమైతే ఉన్నాయో వాటి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ మంచి సహాయ సహకారాలు ఇచ్చిన ఆశా గారికి ఆయన పేరు ధన్యవాదాలు చెప్తూ జై. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అని కొవ్వూరు హోలీ ఏంజల్స్ ప్రిన్సిపల్ నెల్సన్ ఆంటోనీ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని కళాశాల ఆవరణంలో విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Ninth class boys, 1 by 1, not together. 1 by 1, you must carry. ముందుగా అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం సైన్స్ డే సర్ సివి రామన్ గారు తన యొక్క రామన్ ఎఫెక్ట్ కనుగొనే రోజుని పురస్కరించుకొని మనం ఈ సైన్స్ డేని భారతదేశం అంతా స్కూల్స్లో గాను కాలేజెస్లో గాను ఎక్కడైతే అక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్ సివి రామన్ గారు లాగా ఎందరో సైంటిస్టులను తయారు చేయాలని, మన విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ఆలోచనలన్నిటిని కూడా దాన్ని ప్రాక్టికల్గా చేయించే విధానం కూడా దీని ద్వారా పెంపొందించే ఉద్దేశం. సో సైన్స్ టీచర్స్ అందరూ వాళ్ళ యొక్క సేవలు సక్రమంగా చేస్తూ పిల్లల్ని ఇంత మోటివేట్ చేస్తూ ఈ చూస్తున్నటువంటి వర్కింగ్ మోడల్ గాను లేదా డిస్ప్లే గాను వాళ్ళే తయారు చేసి తీసుకొస్తూ ఈరోజు ఈ విధంగా ఇంత ఘనంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంతవరకు పెరిగిందనే దానికి నిదర్శనమే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ఒక్క వర్కింగ్ మోడల్స్ అన్నీ కూడా. సో ఈరోజు ఇక్కడ ఈ వర్కింగ్ మోడల్స్ గాను డిస్ప్లే గాను చేసినటువంటి ప్రతి చిన్నారులకు అదేవిధంగా వాళ్ళని ఆ విధంగా ప్రోద్బలకంతో ముందుకు రాణిస్తూ ఈ యొక్క మోడల్స్ అని తయారు చేయడానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు కూడా వారి యొక్క ఎంకరేజ్మెంట్ వలన ఆ సృజనాత్మకతను వెలుగు తీయడానికి కూడా కారణం. కనుక తల్లిదండ్రులకు కూడా పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకా ఎందరో మన విద్యార్థుల్లో ఎందరో మంది సైంటిస్టులు కావాలని, అదేవిధంగా ఆలోచన ఇంకా మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశిస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. కొవ్వూరు పురపాలక సంఘ చైర్పర్సన్ అధ్యక్షతన కొవ్వూరు పురపాలక సంఘ కార్యాలయం వద్ద బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురపాలక సంఘ కౌన్సిలర్లు సోరపనేని చిన్ని, పిల్లలమర్రి మురళీకృష్ణ, అక్షయపాత్ర రవీంద్ర, రుత్తల భాస్కర్రావు, బత్తి నాగరాజు, అంకులు లిల్లీ పద్మ, కమిషనర్ నాగేంద్ర కుమార్, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
12 వెదురు శాటలు జల్లెడలు, 13 కావిడి బద్దలు, 14 ఖాళీ గోనె సంచులు, 15 వెదురు కర్రలు, 16 ఏటు కర్రలు, 17 అట్టాకులు, 18 బొగ్గు, 19 వరిగడ్డి, 20 పచ్చగడ్డి, 21 తేగలు, 22 ఇటుకలు, 23 రాయి, 24 ఇసుక, 25 బొమ్మలు చెక్కినవి మరియు మట్టివి, 26 అన్ని రకాల బీడ్స్, 27 కళ్ళు, 28 గాజు, సిల్వరు మరియు స్టీలు, 29 అన్ని రకాల కాఫీ మరియు అన్ని రకాల తినుబండారాలు, 30 ప్లాస్టిక్, నైలాను, దూది, నార మరియు పెంచు సామాన్లు, 31 కూల్ డ్రింక్స్ మరియు ఐస్ క్రీమ్ మరియు అన్ని రకాల వస్తువులు, 32 వాటర్ ప్యాకెట్స్ మరియు వాటర్ బాటిల్స్. 10 చక్రాల పైన లారీ ట్రాలీ 300 రూపాయలు, లారీ లోడ్ 6 చక్రాలు 200, ట్రాక్టర్ లోడ్ 125, ఎద్దుల బండి మరియు గుర్రపు బండి లోడు లేదా ఆటో రిక్షా 50 రూపాయలు, 4 చక్రాల ఆటో రిక్షా 100 రూపాయలు, తోపుడు బండి, లాగుడు బండి మరియు రిక్షా 100 రూపాయలు, సైకిల్పై వ్యాపారానికి 20 రూపాయలు, 10x10 సీసీల కొలతల గల టెంపరీ షాప్ 200, 6x10 సీసీల కొలతల గల టెంపరీ షాప్ 150 రూపాయలు, టాటాకు బండి ఎగుమతి దిగుమతి షిప్ 1కి 100 రూపాయలు, మార్కెట్ షాప్ 1కి 100 రూపాయలు, మార్కెట్ కోల్డ్ వ్యాపార ఖానా 1కి 100 రూపాయలు, మోటార్ సైకిల్పై వ్యాపారానికి 30 రూపాయలు. 1కి మరియు పార్కింగ్. నాటుకోళ్లు 1కి 10 రూపాయలు, కోళ్లు, బాతులు మరియు పెట్టలు ఒక్కొక్కదానికి, సజీవమైన జీవము లేనివి కానీ పంది మరియు సింహపంది ఒక్కొక్కదానికి 50 రూపాయలు, ఆవు, ఎద్దు, బర్రె మరియు దున్నపోత ఒక్కొక్కదానికి 100 రూపాయలు, ఒంటె 100 రూపాయలు, చర్మం ఒక్కొక్కదానికి 50 రూపాయలు, బాణసంచ దుకాణం రోజు 1కి 1000 రూపాయలు, రంగుల రకం రోజు 1కి 500, సోడా బండి 300, ఎండు చేపలు మరియు ఎండు రొయ్యలు 20 కిలోల బుట్ట 1కి 100 రూపాయలు, 20 కిలోల పైబడిన బుట్టకి 150 రూపాయలు, మాంసం దుకాణం 150 రూపాయలు, పచ్చి చేపలు మరియు పచ్చి రొయ్యలు 20 కిలోల బుట్ట 1కి 100 రూపాయలు, 20 కిలోల పైబడిన బుట్టకి 150 రూపాయలు, చేపల దుకాణం 150 రూపాయలు. డైలీ మార్కెట్ మరియు వారపు సంతలో వసూలు చేయబడిన రేట్ల పట్టిక. సంతలో దుకాణం చదరపు మీటర్కి 50 రూపాయలు, సంతలో దుకాణం 1 చదరపు మీటర్ నుండి 5 చదరపు మీటర్లో 150 రూపాయలు, తాట్యాకుల షెడ్లు 1 చదరపు మీటర్ స్థలంలో కానీ అంత తక్కువగానే ఆక్రమించిన 50 రూపాయలు, తాట్యాకుల షెడ్లు 1 చదరపు మీటర్ నుండి 5 చదరపు మీటర్ లోపు ఉన్న. అలాగే ప్రారంభ ప్లస్ మరియు ఆదాయానికి 0013,13,60,432 రూపాయలు, 002 అకౌంట్ 1,92,74,021 రూపాయలు. అలాగే 15th ఫైనాన్స్ కింద 5,32,62,932 రూపాయలు, 3,50 రూపాయలు. అలాగే ముగింపు నెల 001 7,81,7,507 రూపాయలు, 002 అకౌంట్ 1,21,50,975 రూపాయలు. అలాగే 15th ఫైనాన్స్ కింద 5,37,30,413 రూపాయలు ఉంటుంది. కాబట్టి సదరు వివరాలు కౌన్సిల్ వారికి సమాచారం మొత్తం సమర్పించారు. దేశ ప్రగతికి సైన్స్ పరిశోధనలు ఎంతో కీలకమని వరంగల్ నీట్ గణిత విభాగ ఆచార్యులు డాక్టర్ జేవీ రమణమూర్తి తెలిపారు. ఏపీ నీట్లోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ ఎం రామచందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మేధావి సివి రామన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి కుర్మయ్య, డాక్టర్ జె కృష్ణమూర్తి, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ శరద్ ద్వివేది, డాక్టర్ రాముడు, శ్రీరామ విద్యానికేతన్ ఉపాధ్యాయులు పిఎన్ శిరీషాదేవి, జీవి లక్ష్మి, శ్రీనివాసరెడ్డి, గంగరాజు, మణికంఠ, శ్యామల పాల్గొన్నారు. Explained the scattering of light and its interaction with molecules, earning him the Nobel Prize in Physics 1930. He found this effect in 1928, but he was received the Nobel Prize in 1930 on the same day, February 28. That's why we celebrate February 28th as the Science Day. His other interest of research is acoustics. Acoustics is the branch of science which experiments on sounds and its effects. He conducted in-depth studies in musical instruments and wave propagation,
and the other side and other field is molecular structure. Advanced the understanding of crystals and liquid structures, diamonds and ingredients, substances. Raman did research on the structure of diamonds and the optical properties of ingredients materials. Literary contributions. He also contributed some on literature also. He authors key works including molecular reaction of light, acoustical memories, and why the sky is blue. He called as further. The Institute of Building. He founded the department, School of Sciences, Dr. Amarendra Reddy, Dean, Faculty of School of Sciences, heads of various other departments and other faculty members, and all the students assembled here, and their teachers. Very good morning to all of you. So at the outset, on behalf of Kannada Andhra Pradesh, I extend a very warm National Science Day to all of you as well as for us. Because without science, we are nothing. So we celebrate two events. There are two national festivals, right? Like Republic Day and Independence Day. Similarly, we, as engineers, we have 2 days. One is National Science Day. The other one is Engineers Day. When Engineers Day is celebrated? Do you know that? రైతులను ప్రకృతి సాగుకు ప్రోత్సహించి వారికి మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నేలలో జీవన వైవిధ్యాన్ని పెంపొందించేందుకు 2025-26 సంవత్సరాలకు ప్రకృతి సాగుకు రూపొందించిన ముందస్తు ప్రణాళికపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ వర్క్షాప్ను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా కలెక్టరేట్ PGRS హాల్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందులు వాడని ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, PDDRDA MSS వేణుగోపాల్, ఉండి KVK డైరెక్టర్ మల్లికార్జునరావు, ప్రకృతి సాగు DPM నూకరాజు, డిస్టిక్ హార్టికల్చర్ అధికారి P దేవానంద కుమార్, వ్యవసాయ శాఖ ఐడీలు, MAOలు, APMలు, VOAలు సిబ్బంది రైతులు పాల్గొన్నారు. ఈ పెస్టిసైడ్స్ అంటే ఓన్లీ వెజిటబుల్స్ ద్వారానే ప్రకృతిలోకి, భూమిలోకి, నీళ్ళలోకి చొచ్చుకోవట్లేదు. చాలా రకరకాలుగా కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ కెనాల్స్లో ఉన్న వాటర్ హైసిడ్, గుర్రపు డెక్కను రిమూవ్ చేయడానికి మనం అగ్రికల్చర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్కి మనము వాళ్ళకి పని అప్పచెప్పినప్పుడు దాంట్లో వెరీ హై ఇంటెన్సిటీ ఆఫ్ పెస్టిసైడ్స్ అన్నింటినీ కూడా ఈ గుర్రపు డెక్క మీద స్ప్రే చేయడం, అవన్నీ నీళ్ళలో కలిసి అవన్నీ మన పంట పొలాల్లోకి వస్తున్నాయి. తర్వాత పశువులు, పక్షులు ఆ వాటర్ని తాగుతున్నాయి, మనం కూడా కన్సూమ్ చేస్తూ ఉన్నాం. అవి ఎంత ఆరోగ్యానికి హానికరం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ పాయిజన్ స్ప్రే చేస్తున్నాం అన్నమాట. దానికి ప్రత్యామ్నాయం అనేది ఆలోచించాలని చెప్పేసి నిన్న వెంకటేష్ అంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి, 10 డేస్ కదండి, చాలా రోజుల నుంచి ఈ విషయం నడుస్తూ ఉంది. దానికి అట్లీస్ట్ ఒక 2-3 చోట్లన్నా మనం ప్రయత్నపూర్వకంగా కనుక చేసినట్లయితే కనుక తీసి కట్టు మీద వేసి 2-3 రోజులు, 1 రోజులు వదిలేసిన తర్వాత అందులోని వాటర్ అంతా కూడా బయటకు వెళ్తుంది. దాన్ని మనం మెన్యూర్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి చేస్తే అందులో చాలా భూమికి అవసరమయ్యే మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మామూలు మెన్యూర్ కంటే ఇందులో ఇంకా బాగుంటాయని చెప్పేసి విన్న విషయం ఇది. దీన్ని మన వివోస్, SHG గ్రూప్స్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తే ఖచ్చితంగా అంటే ఒక 2-3 చోట్ల పైలట్ చేసి చూసి ఆ సక్సెస్ మిగతా అన్ని చోట్ల కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు ఈ వాటర్ కంటామినేషన్ మనం పెస్టిసైడ్స్ ద్వారా జరిగే వాటర్ కంటామినేషన్, అభివృద్ధి పేరుతో జరుగుతున్న హాని అనేది తగ్గించడానికి వీలవుతుంది. అదొక విషయం. రెండో విషయం ఏంటంటే వచ్చి విజిట్ చేస్తాము. అంటే ఒకటి అయితే అందరికీ తెలిసిందే, ప్రజలందరూ కూడా ఏదైతే డెవలప్మెంట్, రివల్యూషన్ అదంతా చేసుకున్నాం, అందులో మనం ఎక్కువ పెస్టిసైడ్స్ అన్ని వాడుకుని చాలా అగ్రికల్చర్ పెర్ క్యాపిటల్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఎంత ఇంప్రూవ్ అయిందో అంత డ్యామేజ్ కూడా నేచర్కి జరిగేది, భూమికి, వాటర్కి. దాన్ని హాని తగ్గించుకునే భాగంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం
టేకప్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్స్, అగ్రికల్చర్ అండ్ వివోస్, ఎస్ఎస్జీ గ్రూప్స్ అంతా కూడా ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే 100% ఉంటుంది. ఇదేంటి వెజిటబుల్స్ నెంబర్ కనుక ఎప్పుడైతే కొంచెం ప్రొడక్షన్ అది ఎక్కువైతే మన హాస్టల్స్ కూడా ఈ కరెక్ట్ సప్లై చేస్తే మంచి రేట్ తోటి వాళ్ళతోటి రేట్ చేయగలగాలి. హాస్టల్స్ కూడా సప్లై చేయగలిగేది ఏదైనా అవకాశం ఉంటుందని ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలకి ఆరోగ్యకరమైన వెజిటబుల్స్ అవి ఇవ్వడానికి వీలవుతుంది. నా సపోర్ట్ అయితే 100% ఉంటుంది. మీ అందరూ కూడా మంచి ఫలితాలు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.